క్రిమి లేయర్ జీవోను ఉపసంహరించుకోకపోతే మిలిటెంట్ పోరాటాలు తప్పవన్నారు బీసీ సంఘాల నేతలు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జీవో నెంబర్ 8కు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యతో సహా పలువురు బీసీ సంఘాల నేతలు దీనికి అటెండ్ అయ్యారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన బీసీలను క్రిమి లేయర్ పేరుతో విభజించాలని చూస్తే ఒప్పుకునేది లేదన్నారు లీడర్లు. క్రిమి లేయర్ మీద ముఖ్యమంత్రి కౌంటర్ అటాక్ చేయడానికి చూస్తున్నాడు. రిజర్వేషన్లు పెట్టింది రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదు. ఇది రిజర్వేషన్లు ప్రజాస్వామ్యంలో ఏ కులానికి ఏ సామాజిక వర్గంకు ఎంత జనాభా ఉంటుందో వారి వారి జనాభా ప్రకారము పాలనలో అధికారంలో వాటా ఇవ్వడానికి రిజర్వేషన్లు పెట్టారు. ప్రజాస్వామ్యం లోపల అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వడం ఒకటైతే, ఈ సమాజంలో కొన్ని వేల సంవత్సరాలు విద్యకు విజ్ఞానానికి అధికారానికి కొన్ని కులాలను దూరంగా ఉంచారు. అట్లాంటి కులాలు ఈ సమాజంలో సామాజిక వివక్షతకు చిన్న చూపు గురైనటువంటి కులాలు ఉన్నాయి. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదు. ఒక పాయింట్, ఆర్థికాభివృద్ధి చేయాలంటే ఎకనామిక్ ప్యాకేజ్ స్కీమ్లు ఉన్నాయి, స్కాలర్షిప్లు ఉంది, దానికి ఇన్కమ్ సీలింగ్ ఉంది, ఫీజుల రియంబర్స్మెంట్ ఉంది, దానికి ఇన్కమ్ సీలింగ్ ఉంది, బీసీ కార్పొరేషన్ స్కీమ్లు ఉన్నాయి, ఎకనామిక్ సీలింగ్ ఉంది. దాన్ని మనం వ్యతిరేకిస్తలేము, వాటిని అమలు చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే అవి ఎకనామిక్ డెవలప్మెంట్ స్కీమ్స్. రిజర్వేషన్లు మాత్రం పేదరిక నిర్మూలన పథకం కాదు, ఆర్థిక అభివృద్ధి పథకం అంతకంటే కాదు. ఏ కులానికైతే సామాజిక వివక్షత, అస్పృశ్యత, అంటరానితనము, చిన్న చూపు సమాజంలో చూస్తున్నారో ఆ కులాల గౌరవం పెరిగి అందరూ మనుషులు సమానమనే దృష్టికి ఈ సమాజంలో తీసుకురావాలి ఈ చిన్న కులాలు. ఇటువంటి క్రిమి లేయర్ దేశంలో ఏదైనా రాష్ట్రంలో ఉందా అనేటువంటి మాటకు జవాబు చెప్పమని అడుగుతా ఉన్నాం. కనీసం ఈ బీసీ క్రిమి లేయర్ తీసుకొచ్చే సందర్భంగా నీ పార్టీలో లేదా నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులైనా కనీసం సంప్రదించావా అనేటువంటి మాటను అడుగుతా ఉన్నాం. లేదా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు కానీ బీసీ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి విద్యార్థి యువజన ఉద్యోగ సంఘాలకు సంబంధించి అయినా దీని మీద ఒక మాట కనీసం చర్చించావా అనే మాటను అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ముఖ్యంగా చంద్రశేఖరరావు గారికి నేను పెద్దలను కోరుతా ఉన్నా, అన్ని రాజకీయ పార్టీలకు ముందుకు తీసుకురండి. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ జీవో నెంబర్ 8ని ఉపసంహరించుకొని డిమాండ్ చేయడానికి ఒక సమావేశంలో వచ్చినాం. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ స్టాండ్ను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బలహీన వర్గాలను విభజించి దెబ్బకొట్టాలని, లేదా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఉద్దేశం ముందు నుంచి కనబడుతుంది. ఈరోజు నిన్న మొన్న జీవో ఇచ్చినటువంటి హౌసింగ్ జీవోలో కూడా మిగతా వాళ్ళందరూ కూడా మెన్షన్ చేస్తూ ఎక్కడ కూడా ఓబీసీకి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం అందులో కోటాకు సంబంధించిన మెన్షన్ చేయనటువంటి పరిస్థితి.